కాబట్టి శిష్యుడిగా ఉండడం అనేది ఒక పోరాటము, ఒక యుద్ధము. And we all need to pay a price. కాబట్టి మనందరము కూడా మనం చెల్లించాల్సిన వెల ఒకటి ఉంది. Yeah, I want to turn to that passage in Luke 14. మరలా లూకాసు వార్త 14కి నేను మనం చదివిన ఆ భాగాన్ని మరలా మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. The Lord spoke about building a tower and then about a battle. ప్రభు అక్కడ గోపురం కట్టేదాని గురించి మాట్లాడారు, ఆ తర్వాత ఒక యుద్ధం గురించి మాట్లాడారు. And there are two options. కాబట్టి అక్కడ రెండు ఎంపికలు ఉన్నాయి. The first option, battle and fight the battle. మొదటి ఎంపిక ఏంటనంటే యుద్ధంలో పోరాడడం. And second, verse 32. రెండవది 32వ వచనంలో ఉన్నట్లుగా, or else while the other is still far away he sends a delegation and asks for terms of peace. అతడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకుని చూచును కదా. రెండవది సమాధానం చేసుకోవడం. The Lord initially said, sit down and count the cost. అయితే ప్రభు అంతకు ముందే చెప్పి ఉన్నాడు, మీరు కూర్చొని మీరు దానికి చెల్లించాల్సిన వెలను లెక్క పెట్టండి. And he says, or else while the other is still far away he sends a delegation and asks for terms of peace. శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరంగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానం చేసుకుని చూడాలి. Oh, this life is too difficult. ఈ జీవితం చాలా కష్టమైనది. I don't want battle. నాకు యుద్ధం వద్దు. Let me have some terms of compromise. నేను రాయబారం చేసి సమాధానం చేసుకోవడానికి నేను చూడడానికి ప్రయత్నించని. I can't fight this battle. నేను యుద్ధం పోరాడలేను. If I go for the battle I lose my possessions. నేను గనుక యుద్ధానికి వెళ్ళినట్లయితే నా స్వాస్థ్యాన్ని అంతా నేను కోల్పోతాను. I lose my name, reputation. నా పేరుని, నా ఖ్యాతిని నేను కోల్పోతాను. I lose my wealth. నేను నా సంపదను కోల్పోతాను. If I want to be a disciple I lose my relatives. నేను గనుక శిష్యుడిగా మారాలి అంటే నేను నా బంధువులను కోల్పోతాను. Let me have some compromise with them. దయచేసి నేను కొంత సామరస్యము చేయని. I don't want to lose anything. నేను ఏది కోల్పోవాలని కోరుకోవట్లేదు. These are all my possessions. I don't want to lose. ఇవన్నీ కూడా నేను పట్టుకొని ఉన్నవి. నేను నా సంపద, నేను పట్టుకొని ఉన్న సంపద I don't want to go for a battle and lose all these things. నేను యుద్ధానికి వెళ్ళి వీటన్నిటిని కోల్పోవాలనుకోవట్లేదు. But the Lord was very clear in telling us the terms of discipleship. అయితే ప్రభు చాలా స్పష్టంగా శిష్యుడిగా ఉండడానికి ఆ నిబంధనల్ని, షరతుల్ని ఆయన చెప్పాడు. Verse 33, immediately the Lord said, so then none of you can be my disciples who does not give up all his own possessions. దాని గురించే 33వ వచనంలో ప్రభు చెప్తున్నారు, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. If I am thinking about terms of compromise, నేను గనక ఈ సమరస్యం చేసే దాని గురించి నేను ఆలోచించినట్లయితే, how I can please the Lord as well as my relatives, ఏ విధంగా నేను ప్రభువుని నేను ప్రీతిపరచాలి, నా బంధువులను కూడా ప్రీతిపరచాలని, how I can live for the Lord as well as for the world. నేను ప్రభు కొరకు జీవించాలి, నేను లోకంలో నా బంధువులు నా లోకం కొరకు కూడా జీవించాలి. I don't want to lose my possessions. నేను నాకు కలిగి ఉన్న సంపదను నేను విడిచిపెట్టాలని, I don't want to pay the price. నేను ఆ వెల నేను చెల్లించడానికి నేను సిద్ధంగా లేను. Lord said, you cannot be my disciple. ప్రభు చెప్తున్నారు, నువ్వు నా శిష్యుడిగా ఉండలేవు. Unless otherwise I am willing to give up. That is the price we have to pay. నేను గనక నాకు కలిగిన దాన్ని విడిచిపెట్టకపోతే నేను శిష్యుడిగా నేను ఉండలేను. That's why the Lord said, first sit down and count the cost. అందుకనే ప్రభు చెప్తున్నాడు, మొదటగా నువ్వు కూర్చోండి, నువ్వు లెక్క పెట్టు. If we try to live like that, then we will be like salt which has lost the saltiness. మనం గనక ఆ విధంగా ఉన్నట్లయితే మనం ఒక ఉప్పులా మారుతాం. ఆ ఉప్పు ఏ విధంగా ఉంటుందంటే దానిలో సారం ఏమీ లేకుండా ఉండేది ఎలా ఉంటుంది. And we also heard about oneness. మనం ఆ విధంగానే ఏకత్వం గురించి మనం విన్నాము. In Ephesians we read, మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదివాము.